ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్న ఒక అధికారిక సమావేశంలో ఆమె భర్త మనీష్ గుప్తా కూడా కనిపించారు సార్. దీంతో ఢిల్లీలో పులేరా సర్కార్ నడుస్తోంది. పంచాయత్ వెబ్ సిరీస్లోని పులేరా గ్రామాన్ని పోల్చుతూ ఆప్ విమర్శలు చేస్తోన్న పరిస్థితి సార్. భారతీయ జనతా పార్టీ సమర్థించుకుంటోంది. ఆయన ముఖ్యమంత్రి భర్తగా కాదు, ఒక సామాజిక కార్యకర్తగా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు అని చెప్పేసి సార్ బీజేపీ సమర్థన మీద ఆ ఫోటో చూడండి, అర్థమవుతుంది. సార్ పక్కనే కూర్చున్నారు. మరి ముఖ్యమంత్రి పక్కన సామాజిక కార్యకర్తలు కూర్చొని సమీక్షించారు కదా. ఒకవేళ సమీక్ష అంటూ ఉంటే జనంలో ఉంటారు. ఢిల్లీ ముఖ్యమంత్రి సమీక్షించాల్సిన అవసరం ఇంకెవరు సామాజిక కార్యకర్తలు లేరా? సో ఆయన బీజేపీ నాయకుడు కాదా? కొన్ని సామాజిక కార్యకర్తలు రాజకీయాలకు అతీతం దూరంగా ఉన్నాడా? సో ఫండమెంటల్ పాయింట్ ఇక్కడ ఏంటి, నేను ఇప్పుడే కాదు, నేను ఎమ్మెల్సీ అయ్యాక చాలా స్థానిక సంస్థల మీటింగ్లకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. అభివృద్ధి కరం వెళ్ళాను. మొదట్లో ఆశ్చర్యమైంది. ఇప్పుడు మన సర్పంచ్ రాధాకుమారి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అని ప్రకటిస్తాడు ఆ ఆఫీసరు మైక్లో. ఇక్కడికి వెళ్ళి రాధాకుమారి అంటే ఒక ఉమెన్ వస్తారు కదా మనం అనుకుంటాం, మగైన వస్తుంటాడు. నాకు చాలాసార్లు ఆశ్చర్యమైంది. ఇప్పుడు మనకు లక్ష్మీప్రియ మన సర్పంచ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామంటారు. అక్కడ లక్ష్మీప్రియ అంటే మనం ఏమనుకుంటాం, ఉమెన్ కదా అనుకుంటాం. ఓ మనిషి మగవాడు వస్తుంటాడు, ఏంటంటే భర్త. సో ఈ లక్ష్మీప్రియ ఎక్కడ ఉందంటే ఇంట్లో వంట చేస్తుంది. ఈ రాధాకుమార్ ఎక్కడ ఉందంటే పిల్లలు రెడీ చేస్తారు స్కూలుకు. ఇక్కడ మీటింగ్లో మాత్రం భర్త అటెండ్ అయ్యాడు. అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ దీన్ని కామన్గానే తీసుకుంటారు. సో ఆయననే భర్తే సర్పంచ్గా వ్యవహరిస్తుంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఉమెన్ కోసం సీట్లు రిజర్వేషన్లు మొదలయ్యాయో, సో భార్య పేరు పెట్టి దీదీ బీబీ బీటీ సిండ్రోమ్ అంటారు. అంటే భార్య, చెల్లెలు, కూతురు, కోడలు కూడా. సో ఈ సిండ్రోమ్ అనేది పెరిగింది. సో తమ అధికారం తమను దాటిపోకుండా తమ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని పెట్టి వీళ్ళ అధికారాన్ని చెలాయిస్తూ ఉంటారు. సో మీకు ఆన్లైన్లో వెబ్ సిరీస్ పంచాయత్ అని ఆడ ఫులేరా అనే గ్రామం, అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ ఫులేరా గ్రామంతో పోల్చింది. నెట్ఫ్లిక్స్ అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్. సో ఈ పంచాయత్ అనే వెబ్ సిరీస్ కూడా వస్తుంది. సో ఆ రకంగా మారిపోయిందని గ్రామాల్లో ఇది సహజం. చాలా చోట్ల చూస్తున్నాం, ఈవెన్ ఎమ్మెల్యేల స్థాయిలో కూడా చూస్తున్నాం. మనం కూడా పేపర్లో ఉంటాం చూడండి, ఎమ్మెల్యే భర్త, ఆఖరికి మంత్రి భర్తకు కూడా రాజకీయం చెలాయిస్తూ ఉంటారు. సో ఎమ్మెల్యే భర్త ఆగడాలు మితిమీరిపోయాయని ఈ మధ్య కూడా పేపర్లో చూసాం. మన కూటమి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే భర్త ఆగడాలు అని, అంటే ఎమ్మెల్యే ఆగడాలు కూడా కాదు, ఎమ్మెల్యే భర్త ఆగడాలు. సో అందువల్ల ఇలా ఉమెన్ పొలిటికల్ ఎంపవర్మెంట్లో అబాస్పాలు చేస్తూ ఉంటారు. కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. భారతీయ జనతా పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లును తెచ్చి మహిళల రాజకీయ సాధికారికత మేమే సాధించామని చెప్పుకునే పార్టీ కదా. ఇది ముఖ్యమంత్రి స్థాయిలో చూసే వరకు ప్రజలకు ఆశ్చర్యమైపోయింది. సర్పంచ్ స్థాయిలో ఇది అలవాటే, ఎమ్మెల్యే స్థాయిలో పూర్తిగా వేదికల పైన భర్త కూర్చున్నా భార్య కూడా కూర్చుంటుంది. ఒకవేళ భర్త కూడా వేదిక ఎక్కినా ఎమ్మెల్యే ఎక్కకుండా ఉండదు. గ్రామ స్థాయిలోనైతే అసలు సర్పంచ్ కనబడరు, వీళ్ళే కూర్చుంటారు. అలాంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇది కానీ ఒక సీఎం స్థాయిలో జరగడం ఆశ్చర్యం. గ్రాస్ రూట్ స్థాయిలో జరుగుతోంది, దాన్ని సవరించాలి, దానిపైన పోరాడాలి, సమయం పడుతుంది అది. ఎందుకంటే మీరు రాజకీయాల్లో చూస్తే అన్ని రకాల మహిళలు ఉన్నారు. అంటే భర్త వల్ల అధికారంలోకి వచ్చినా తర్వాత తమకంటూ ఒక స్థానం సంపాదించుకున్న మహిళలు ఉన్నారు, స్థానం సంపాదించుకోని మహిళలు కూడా ఉన్నారు. రాబ్రీ దేవి ఒక ఉదాహరణ. లాలూ ప్రసాద్ జైల్లో పడితే సీఎం అయ్యారు, కానీ ఆమె పాలిటిక్స్లో ఒక ముద్ర వేయలేకపోయారు. సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ సతీమణిగా రాజకీయాల్లో ఎంటర్ అయ్యారు, కానీ తనకంటూ ఒక పొలిటికల్ ప్లేస్ సంపాదించుకున్నారు. యూపీఏను 2004లో అధికారంలోకి రప్పించారు. 2009లోనన్నా మన్మోహన్ సింగ్ పాత్ర ఉంది అని మనం అనుకోవచ్చు, కానీ 2004 అయితే ప్యూర్లీ సోనియా గాంధీ కదా. వాజ్పేయి నాయకత్వంలోని షైనింగ్ ఇండియా అని క్యాంపెయిన్ నడిపిన ఎన్డీఏను ఓడించి గెలిచారు, మామూలు విషయం కాదు. సో సోనియా గాంధీని ఒక పొలిటికల్ పర్సనాలిటీగా ఎమర్జ్ అయ్యారు. నెహ్రూ కూతురుగా ఇందిరాగాంధీ రాజకీయాల్లో అడుగుపెట్టిన
తర్వాత నెహ్రూనే ఇందిరాగాంధీ తండ్రి అనే స్థాయికి వచ్చారు. సో ఇలా అంటే భర్త వల్ల తండ్రి వల్ల రాజకీయాలకు వచ్చిన తమకంటూ ముద్ర వేసుకున్న మహిళా నాయకురాలు ఉన్నారు. అసలు భర్తతో సంబంధం లేకుండా రాజకీయాల్లో అసలు ఫ్యామిలీయే లేదు. ఇప్పుడు మమతా బెనర్జీ ఉంది, నాకు ఫ్యామిలీయే లేదు కదా అన్నారు. సో అలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారు. సో మీకు కన్షీరామ్ శిష్యురాలుగా మాయావతి రాజకీయాలు ఎంటర్ కావచ్చు. ఎంజీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం ద్వారా జయలలిత రాజకీయాల్లో రాణించవచ్చు. కానీ గురువును మించిన శిష్యురాలుగా మాయావతి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చింది. కోర్స్ కన్షీరామ్ స్ఫూర్తి ఉంది. ఎంజి రామచంద్రన్ మిత్రురాలుగా భార్య జానకి రామచంద్రన్ ఫస్ట్ ఏడీఎంకే నాయకురాలు అయ్యారు. కానీ ఆమె నడపలేకపోయారు. ఆమె తర్వాత రాజీనామా చేశారు. ఏడీఎంకేకు జయలలిత నాయకత్వం. కానీ ఇవాళ జయలలిత నాయకత్వంలో అమ్మ నాయకత్వంలో ఏడీఎంకే అంటారు, కానీ ఎంజీఆర్ పేరు ఎవరు తలుసుకోరు. సో ఆ స్థాయిలో ముద్ర వేసిన నాయకులు ఉన్నారు. రాజకీయాల్లో సమాంతరంగా వచ్చి రాణించినటువంటి నాయకులు ఉన్నారు. అంటే భర్తలతో పాటు ఇప్పుడు మీకు సుష్మా స్వరాజ్ హస్బెండ్ కూడా ఐ థింక్ పాలిటిక్స్లో ఉన్నట్టున్నాడు, కానీ ఆయనంత పాపులర్ కాదు. మనకు సుష్మా స్వరాజ్ పాపులర్, కానీ ఆమె రాజకీయాల్లో భర్త వల్ల పాపులర్ కాలేదు, తన సశక్తి వల్ల పాపులర్ అయ్యారు. రాజకీయాల వల్లనే భార్యాభర్తలైన వాళ్ళు ఉన్నారు. బృందా కరత్ సిపిఎం నాయకులు ఉన్నారు. ప్రకాష్ కరత్, బృందా కరత్ వామపక్ష విద్యార్థి రాజకీయాల్లో కలిసి తర్వాత భార్యాభర్తలయ్యారు. ఇలా రకరకాల ఉమెన్ పొలిటీషియన్స్ ఉన్నారు. అది ప్రాసెస్లో ఎవాల్వ్ అవుతుంటుంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కూడా మొదట్లో భూస్వాములు తమ పాలర్లనే అభ్యర్థులుగా పెట్టి గెలిపించారు. చాలా ఉదాహరణలు కూడా మనకు పాతకాలపు వాళ్ళు చెప్తారు. ఆ ఎమ్మెల్యే కూడా కింద కూర్చునేవాడట. అంటే ఆ ఊర్లో ఉన్న దొర ఇంటికి వెళ్తే ఎమ్మెల్యే అయినాక కూడా కుర్చీలో కూర్చుంటే దొర బాల్చం దొర కుర్చీలో మేము కూర్చోవద్దు దొర కింద కూర్చున్నాం కింద కూర్చొని. ఇప్పుడు అలా ఉన్నారా? ఇప్పుడు ఇంపాసిబుల్. అలా ఊహించుకొని కూడా ఊహించుకోలేము. అంటే పాలేరులను ఎమ్మెల్యేలు చేస్తే పాలేరులు తమ దొరల ముందట భూస్వాముల ముందట నిలబడే ఉండేవాళ్ళు, లేదా కింద కూర్చునేవాళ్ళు, నేల మీద కూర్చునేవాళ్ళు. ఆ స్థాయిలో రాజకీయాలు ఉండేవి. కానీ అవి మారిపోయాయి కదా. ఇది కూడా మారుతాయి, సమయం పడుతుంది. కానీ గ్రామ స్థాయిలో ఉండడము సమయం పడుతుందని మనం సముదాయించుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఢిల్లీలో అది కూడా భారతీయ జనతా పార్టీ నాయకురాలు, అది కూడా ఆమె కూడా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని పర్సన్ కాదు. రేఖా గుప్తా కూడా ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకురాలుగా పనిచేశారు, ఏబీవీపీ లీడర్గా. షీ హర్సెల్ఫ్ ఇస్ ఎ పొలిటీషియన్, పొలిటికల్ యాక్టివిస్ట్. రాజకీయ యాక్టర్లతో సంబంధం లేని వాళ్ళు పదవులు వచ్చాయనుకోండి, భర్తలు డామినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆమె రాజకీయాల్లో విద్యార్థి దశ నుంచే ఉన్నారు. ఆ పెళ్లి కాకముందు నుంచి కూడా రాజకీయాలతో పరిచయం ఉన్న ఆ వ్యక్తి. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా, స్టూడెంట్ జనరల్ సెక్రటరీగా ఇది చేసినట్టున్నారు. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా స్టిల్ భర్తలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా బాధ కలిగిస్తుంది. బేటీ బచావ్, బేటీ పడావ్, బేటీ బడావ్ అంటే ఇదేనా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా.